కొంతమంది చూడండి, ఎప్పుడు చూసినా కూడాను దొంగతనమని, మోసమని, హత్య అని, నరహత్యలని, అబద్ధం అని, ఒకళ్ళ మీద నింద వేయడం కానీ, ఒకరిని దూషించడం కానీ, పరిశుద్ధులను దూషించడం కానీ ఇలా కొంతమంది చేస్తూ ఉంటారు. అలానే పాపాత్ములతో కొంతమంది కలిసి జీవిస్తూ ఉంటారు. మరి పాపాత్ములను దూషించే వారిని, పాపంలో ఉండేవారికి, అలానే ఈ విధంగా ఉండేవారి పరిస్థితి ఏంటి, అసలు వీళ్ళకి పరిస్థితి చివరిగా వీరి పరిస్థితి ఏ విధంగా ఉంటుంది అనేది మనం దేవుని వాక్యం ద్వారా ఇప్పుడు మనం తెలుసుకుందాము. ప్రైజ్ ద లార్డ్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వాక్యమును చదువుకొని ప్రభు మహిమను మనం పొందుకుందాము. దయచేసి పరిశుద్ధ గ్రంథము తీసి నాతో పాటు వాక్యము చదవండి, శ్రద్ధతో వినండి. క్రొత్త నిబంధన నుండి మొదటి తెస్సలోనికలకి, క్రొత్త నిబంధన నుండి మొదటి తెస్సలోనికలకి 5వ అధ్యాయము 22వ వచనం, 5:22 వచనము. ప్రతి విధమైన కీడునకు దూరముగా ఉండుడి, ప్రతి విధమైన కీడునకు దూరముగా ఉండుడి. అబ్స్టైన్ ఫ్రమ్ ఆల్ అపియరెన్స్ ఆఫ్ ఈవిల్. ఇక్కడ చూడండి, ఈ వాక్యంలో దేవుడు చాలా స్పష్టంగా చెప్తున్నాడు. ప్రతి విధమైన ఆల్ అపియరెన్స్ అంటే మీకు ప్రతి దాంట్లో ఏదైనా ఒక శరీరంలో కానీ, ఏదైనా మాటలో కానీ, ఏదైనా చూపులో కానీ, ఏదైనా నడవడిలో కానీ, వారిలో మీకు ఏదైనా పాపం అనేది అగబడ్డం కానీ, ప్రత్యక్షం అవ్వడం కానీ, వాళ్ళ రూపంలో కానీ, వాళ్ళ యొక్క మనిషి యొక్క ఆకారంలో కానీ, మనిషి వేషభాషలో కానీ, మనిషి ఆకారం, మనిషి స్వరూపంలోనూ, మనిషిలో ఏదైనా పాపం కనబడడం కానీ, వాళ్ళ లుక్ కానీ, వాళ్ళ యొక్క బిహేవియర్, ప్రవర్తన కానీ, నడవడిత కానీ, వాళ్ళ యొక్క పద్ధతి కానీ, వాళ్ళు కనబడే, వాళ్ళు జీవించే రీతి కానీ, ఇందులో మీకు ఏ విధమైన పాపం అనేది, కీడు అంటే మనుషులలో చూసినప్పుడు వారిలో ఏదైనా దోషము కానీ, పాపము కానీ, తప్పు కానీ, ఏదైనా దుష్టత్వం కానీ, అపరాధం కానీ, ఏదైనా చెడ్డది కానీ, దేవునికి వ్యతిరేకంగా నడుచుకునే విధానాలు కానీ, చెడు చేసే విధానాలు కానీ, ఒకరిని ఇబ్బంది పెట్టే కానీ, ఒకరిని అక్రమంగా జీవించే ఇటువంటి లక్షణాలు వారిలో కనబడ్డాయి అనుకోండి, వారితో మీరు ఎలా ఉండాలని దేవుడు చెప్తున్నారు? ప్రతి విధమైన కీడునకు దూరంగా ఉండడం. అంటే ఏ శరీరంలో పాపం అన్నది, వ్యభిచారము, హత్య, నరహత్యలు, మోసము, పరిశుద్ధులను దూషించడం, ఇలాంటి ఏ వ్యక్తులు అయితే మీకు కనబడతా ఉంటాయో, దేవునికి వ్యతిరేకంగా ఏ శరీరం, ఏ మనిషి అయితే జీవిస్తూ ఉంటాడో అది ప్రతిదాని అవి కీడు అన్నమాట. అటువంటి వారితో మీరు ఎలా ఉండాలి? దూరంగా ఉండమని దేవుడు చెప్తున్నాడు. పాపంలో ఉన్న వారికి, పాపం చేయమని చెప్పేవారికి ఎప్పుడు కూడా దూరంగా ఉండాలి. కీడులో మీలో ఉంటే మీతో ఉండని దేవుని ప్రజలు కూడా దూరంగా ఉంటారు. కాబట్టి కీడు అనేది ఒకరిలో ఉన్నప్పుడు మనం దూరంగా ఎలా ఉంటామో, అలానే కీడు మీలో కూడా ఉంటేనో దేవుని ప్రజలు కూడా మీకు దూరమై పోతారు. కాబట్టి ప్రతి విధమైన కీడుకి మనం దూరంగా ఉండడం మనకి చాలా మంచి.